వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. దేవీ భాగవతం ఒక అపూర్వ పురాణం. భాగవతము అంటే శ్రీకృష్ణుని చరిత్ర మనం 40 రోజులు చెప్పుకున్నాం. ఈ దేవీ భాగవతం రెండూ కలిస్తేనే సంపూర్ణ భాగవతం అవుతుంది. నేను చెప్పడం కాదు, వేదవ్యాసుల వారు చెప్పారు. భాగవతం అంటే 2 భాగములు. ఒకటి సంపూర్ణముగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారములతో కూడిన చరిత్ర, మరొకటి అమ్మవారి చరిత్రతో కూడిన భాగవతం. అది 18,000 శ్లోకాలతోనే ఉంటుంది. ఏది శ్రీకృష్ణుడి చరిత్ర ఉన్నది. ఇక అమ్మవారి చరిత్ర 18,000 శ్లోకాలతోటే ఉన్నది. ఆ భాగవతము 12 స్కంధాలతోనే ఉంటుంది. దేవీ భాగవతం 12 స్కంధాలతోనే ఉంటుంది. ఈ రెండు కలిస్తే అప్పుడు సంపూర్ణముగా భాగవతము విన్న భాగ్యమును జీవులు పొందగలుగుతారు. అందుకని భాగవతం అంటే కొందరు కృష్ణ భాగవతం అన్నారు, కొందరు దేవీ భాగవతం అన్నారు. ఆ రెండు కాదు, రెండు కలిస్తే సంపూర్ణ భాగవతం అని వ్యాసుల వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ దేవీ భాగవతం వినడంతో మీలో చాలామంది ఇదివరకు నేను 12 స్కంధాలతో 18,000 శ్లోకములతో కూడినటువంటి శ్రీకృష్ణ చరిత్రతో కూడిన భాగవతం చెప్పానుగా, అది ఇప్పుడు ఇది రెండు వింటే భాగవతమును సంపూర్ణముగా విన్న ఫలితం పొందుతారు. ఈ దేవీ భాగవతాన్ని ఒక అపూర్వ మంత్రంతో వేదవ్యాసుల వారు ప్రారంభించారు. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. అమ్మవారు సర్వచైతన్య రూప. చైతన్యము అంటే ప్రతి మనిషిలో కదలిక, తేలిగ్గా చెప్పాలంటే కదలించే శక్తిని చైతన్యము అన్నారు. ఆ గుమ్మం నుంచి ఇక్కడ దాకా మనం రావాలంటే మనలో కదలించడానికి పనికొచ్చే ఒక శక్తి ఉండాలి. ఆ శక్తిని చిత్ అంటారు. అది అభివృద్ధి చెందితే చైతన్యము అయ్యింది. మనిషి ఒక చోట నుంచి ఒక చోటకి నడవాలన్నా, కాళ్ళు చేతులు వంటి అవయవాలు కదల్చాలన్నా, చూడాలన్నా, వినాలన్నా వీటన్నిటిల్లోనూ ఉండవలసినటువంటి శక్తి ఒకటి ఉండాలి. అదే చైతన్యము. ఈ చైతన్యమును ఇంద్రియార్థము అని కూడా అంటాం. ఇంద్రియము వేరు, ఇంద్రియార్థం వేరు. కళ్ళు ఉంటాయి కొందరికి, ఏం లాభం, అలా కళ్ళు తెరిచినట్టు ఉంటారు, చూసి యోగం ఉండదు. అంటే ఏమిటనమాట, ఇంద్రియం ఉంది, కన్ను అనే ఇంద్రియం, కానీ అది చూడడానికి పనికొచ్చే శక్తి లేదు అందులో. కన్ను ఉండి కన్నులో చూసే శక్తి లేకపోతే ఉపయోగం ఉన్నది. కాబట్టి కన్నుని ఇంద్రియం అంటారు. ఆ కంటిలో వస్తువులను చూడడానికి పనికొచ్చే శక్తిని ఇంద్రియార్థము అంటారు. అంటే అదే చైతన్యము. కళ్ళున్నాయి కానీ అవి చూడడానికి పనికి రావాలి. ఆ చూడడానికి పనికొచ్చేది చైతన్యం. కొందరికి చెవులు ఉన్నాయి, ఏం లాభం, వినపడదు, ఎంత చెప్పినా వినపడదు. ఈ వినపడ్డానికి లోపల ఒక శక్తి కావాలి. ఆ వినికిడనే శక్తి ఇంద్రియార్థం. శ్రవణేంద్రియం, శ్రవణేంద్రియార్థం. ఈ ఇంద్రియార్థాన్ని చైతన్యము అంటారు. ఇలా ప్రతి అవయవంలోనూ ఒక్కొక్క చైతన్యం ఉన్నది. ఈ చైతన్యము ప్రతి ప్రాణిలోనూ ఉన్నది. ఇలా అన్ని ప్రాణులలో ఉన్న చైతన్యమును కలిపితే సర్వ చైతన్యము అన్నారు. కాబట్టి అమ్మవారు ఎవరింతకీ సర్వ చైతన్య రూపం, సమస్త ప్రాణులలో ఉన్న చైతన్య స్వరూపము. ఆ వస్తువు ఈ వస్తువు అనే తేడా లేకుండా చీమ దోమ మొదలుకొని పెద్ద పెద్ద ప్రాణుల వరకు అందరిలో ఉన్న చైతన్య శక్తి అమ్మయే. ఆవిడ ఎటువంటిది, ఆద్యాం, ఆదిశక్తి, మొదటి శక్తి అని ఒక అర్థం. అకారం మొదలుకొని అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరముల యొక్క శక్తిని ఆది అంటారు. ఆది విద్య అంటే ఆ దగ్గర నుంచి అమ్మహ వరకు ఈ అక్షరముల స్వరూపం అమ్మ. అన్ని శక్తుల కంటే మొట్టమొదటి శక్తి అమ్మవారు. కాబట్టి ఆవిడని ఆద్యాం అన్నారు. ఈ శక్తి ఉండడం వల్లే మనందరికీ జ్ఞానం కలుగుతోంది, ఆలోచన చెయ్యగలుగుతున్నాము, విచక్షణ తెలుస్తోంది. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది ప్రమాదం తెచ్చిపెడుతుంది, ఏది ప్రమోదం తెచ్చిపెడుతుంది అనే జ్ఞానం ఇచ్చేదానిని విద్య అంటారు. ఈ అమ్మాయి విద్యాస్వరూపిణి. ఇంతకీ అమ్మ ఎటువంటిది, సర్వచైతన్య రూప, ఆదిశక్తి, విద్యాస్వరూపిణి. అటువంటి అమ్మను
ధీమహి ధ్యానము చేస్తున్నాను అన్నాడు వ్యాసుడు. ఎందుకు ధ్యానం చెయ్యాలి? ఈ అమ్మని ధ్యానం చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం? బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఆ అమ్మని ధ్యానం చేయటం వల్ల నహ మనందరి యొక్క, మా యొక్క, మన యొక్క అని అర్థం. నహ అంటే బుద్ధిం బుద్ధిని, ప్రచోదయాత్ ఈ ధ్యానం చేయటం వల్ల అమ్మ మనల్ని ప్రేరేపించుగాక, మన బుద్ధిని సక్రమంగా ప్రవర్తించేలా చెయ్యుగాక. అమ్మని మనం ధ్యానం చేస్తే అప్పుడు మన బుద్ధి వక్ర మార్గం పట్టదు, మన బుద్ధి పవిత్రమవుతుంది, మన బుద్ధి లోకానికి మనకే ఉపయోగపడుతుంది, ఇహము పరము రెండూ ఇస్తుంది. ఈ బుద్ధి సక్రమంగా లేకపోతే రకరకాల వ్యసనాలకు గురవుతాడు, భ్రాంతి పొందుతాడు, శాంతి విడిచిపెడతాడు, చివరికి పతనం అవుతాడు. మానవుడు పతనం కాకుండా వీడి బుద్ధిని సరి అయిన మార్గములో నడిపేటటువంటి శక్తి ఆ అమ్మ మనకి ఇవ్వాలి గనక అమ్మని మనం ధ్యానం చెయ్యండి అని ఒక మంత్ర రూపంలో, పరమ పవిత్రమైన అమ్మవారి మంత్ర రూపంలో దేవీ భాగవతాన్ని వ్యాసుల వారు ప్రారంభించారు.